రాయలసీమలో డోన్ నియోజకవర్గ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉమ్మడి నంద్యాల జిల్లాలో కేఈ కృష్ణమూర్తి డోన్లో తన సత్తాని చాటుతూ వచ్చారు. గత 2 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. మరోసారి బుగ్గనకే జగన్ టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 29వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో డోన్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 54% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 41% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. ఇక ఇతరులకు 5% ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి ఈ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కీలకమైనటువంటి డోన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓటింగ్ కనిపిస్తోంది. టీడీపీకి అనుకూలంగా 46% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో తెలుస్తోంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. డోన్ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి బుగ్గనకు 54% ఓటు షేర్ రాగా తాజా సర్వేలో అది 49%కి తగ్గింది. అదే సమయంలో గత సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి 41% ఓట్లు, తాజా సర్వేలో అది 46%కి పెరుగుతున్నట్లుగా వెల్లడైంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. ఇక తాజా సర్వేలోనూ అదే 5% ఓట్లు కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్గా డోన్లో వైసీపీకే స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. పోలింగ్ నాటికి ఇతరులకు వచ్చే ఓట్లు కీలకం కాబోతున్నాయి. 2 సర్వేల్లో డోన్ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. డోన్ నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ కనుక పరిశీలిస్తే పబ్లిక్లో బుగ్గనకు మంచి ఇమేజ్ అయితే కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేటటువంటి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వినిపిస్తోంది. డోన్లో వైసీపీ ఇంపాక్ట్ పెరుగుతూ వస్తోంది. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్. మరోవైపు కోట్ల కుటుంబం ఎఫెక్ట్ ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. కేఈ కుటుంబం నుంచి టీడీపీ అభ్యర్థికి మద్దతు దక్కడం కూడా మరో పాజిటివ్ ఫ్యాక్టర్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డోన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తెలుస్తోంది.